ఈరోజు మనము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో నుంచి మొదటి వచనము 15వ వచనంలో నుంచి మొదటి వచనం చదువుకుందాం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. 15వ వచనంలో మొదటి నుంచి, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను అని అనెను. ఈ యెహోషువ గ్రంథం అంతటిలోని 24వ అధ్యాయంలో యెహోషువ తన వృద్ధాప్యంలో 110 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి యెహోషువ ఆ అంత్యకాలంలో తన యొక్క మరణకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజల ప్రతి గోత్రములకు, ప్రతి ఒక్క కుటుంబానికి పిలిచి అందులో పెద్దలను, నాయకులను, అధిపతులను పిలిచి అందరినీ కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డారంట. దేవుని సన్నిధిలో నిలబడడం అంటే ఏమిటి? చూడండి, దేవుడు మన ఎదుట ఉన్నాడు అని షెకెము అనబడుతున్న ఒక ప్రాంతము, ఇది దేవుని నివాస స్థలముగా వారు ప్రతిష్ఠించి షెకెము అనే స్థలములో దేవుని మందస్సం ఉంచి బలిపీఠము కట్టి అక్కడ బలులను అర్పిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ స్థలములో ఇశ్రాయేలు ప్రజలందరూ 12 గోత్రముల వారు వచ్చి నిలబడ్డారు. ఆ 12 గోత్రములలో పెద్దలు, నాయకులు, అధిపతులు కూడా వచ్చి నిలబడ్డారు. ఎక్కడ నిలబడ్డారు? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి అనగా దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అది దేవుని సన్నిధి అని అర్థమవుతుందండి. పరలోకంలో యోబు గ్రంథం 1:8-6 వచనములు చూస్తే పరలోకమందు దేవుని సన్నిధిలో నిలిచే దేవదూతలు నిలిచే ఒక సమయం వచ్చిందని ఉన్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుండుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించాను. ఏంటిది అది? పరలోకంలో ఉన్న దూతలందరూ దేవుని సన్నిధిలోనే కదా ఉండేది. కానీ పరలోకంలో కూడా దేవుని సన్నిధిలో నిలిచే ఒక సమయం వచ్చిందట. ఆ సమయంలో దేవుని దూతలు ఆయన సన్నిధిలో నిలబడ్డారు. పరలోకంలో దేవుని సన్నిధిలో దేవుని దూతలు నిలబడినట్లుగా భూమి మీద ఇశ్రాయేలు ప్రజలందరూ షెకెములో, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రతి గోత్రములోని వారు, ప్రతి చిన్నలు, పెద్దలు, వృద్ధులు, అందులో ఇంకా నాయకులు, అధిపతులు, పెద్దలు అందరూ కూడా వచ్చి నిలబడ్డారు. అందరికీ చెప్తున్నాడు, అయ్యా నేను నా ఇంటి వారమైతే యెహోవాను సేవించదు, మరి మీరు మీ ఇంటి వారు ఎవరిని సేవించదరో మీరే నిర్ణయించుకోండి అంటున్నాడు. దేవుని సన్నిధి అనగా దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అది దేవుని సన్నిధి. ఒకసారి చదువుదాం, మనం ఎలాగున దీవించబడతామో, ఎలా ఉండాలట అంటే ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో ఎలా ఉందటంటే, భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారముతో నిండి ఉండెను. అయితే ఈ భూమి మీద మనము జీవిస్తున్నాము కదా, ప్రజెంట్ ఆనాటి నోవాహు కాలమే కాదు, ఈనాడు కూడా మనము ఎలాంటి కాలంలో ఉన్నాము ఈ భూమి మీద అంటే, ఈ భూమి దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నది. భూమి మీద నరులందరూ కూడా చెడిపోయి ఉన్నారు. ఏదైనా వివాహానికి వెళ్ళి చూడండి, యవ్వనస్తులేమో యవ్వనస్తురాలను చూస్తూ ఉంటారు, యవ్వనస్తురాలేమో యవ్వనులను చూస్తూ ఉంటారు. అవునా కదా? ఏదైనా అకేషన్స్కు, ఫంక్షన్స్కి వెళ్ళి చూడండి, ఆంటీలు అంకుళ్ళను చూస్తుంటారు, అంకుళ్ళు ఆంటీలను చూస్తూ ఉంటారు. చాలా వెరైటీగా నడుస్తూ ఉంటుంది వివాహం, ఫంక్షన్స్. అన్నీ దరిద్రపు చూపులే, అన్నీ చెడ్డ చూపులే. ఎవడైనా మంచిగా రెడీ అయినా కూడా చూపు బాగుండదు, ఎవరైనా మంచిగా రెడీ అయినా చూపు బాగుండదు. ఎక్కువ ఏదైనా ఆభరణాలు ధరించుకున్నా కష్టమే, ఇంటికి పోయిన తర్వాత తినదరగదు వాళ్ళకు కాదు. అవునా కదా? ఈ భూమి మీద నరుల దృష్టి చెడిపోయింది, ఆ తలంపులు, ఆలోచనలు చెడిపోయి, చిన్న పిల్లలను చూసినా కూడా వాళ్ళ చూపు పాడైపోయి ఈ రోజుల్లో ఉంది. చిన్న వారిని చూసిన స్వార్థముతో, ద్వేషముతో, కక్షతో, విభేదాలతో, అసూయలతో, అదొక రకమైన బలాత్కారముతో నింపబడినది ప్రజల దృష్టి, మనస్సు, తలంపులు. ఎప్పుడు కూడా ఆశించేదే కానీ ఆశలో కూడా అవధులు లేవు. ఆ ఆశ కూడా సరి అయిందా కాదా, మంచిదా లేదా, నేను ఆశించేది, నేను చూసేది, నేను కోరుకునేది సరి అయినదా కాదా,
బలాత్కారము, దోచుకోవడం, అక్రమంగా సంపాదించుకునేలా, అక్రమంగా ఏదో ఒకటి చేసి గొప్పవారు కావాలని, లేదా ఏదో ఒకరిని పాడు చేసి బాగుపడాలనుకుంటే అది బలాత్కారం అని మాట్లాడుతారు. అందుకని భూలోకమంతా దేవుని సన్నిధిలో చెడిపోయినది. ఎందుకు? ఈ భూమి మీదనట దేవుని కనుదృష్టి యథార్థవంతులను బలపరుచుటకు సంచరిస్తుందంట. ఈ భూమి అంతటా దేవుని కనుదృష్టి ఉన్నది. ఆ దృష్టి యథార్థవంతులను బలపరచడానికి చూస్తూ ఉన్నదంట. దేవుని సన్నిధి భూమి అంతటా ఉన్నది. అందరినీ చూస్తున్నాడు దేవుడు, మంచివారిని చెడ్డవారిని అందరినీ చూస్తున్నాడు. అందరి మీద దేవుడు సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, చంద్రుని ఉదయింపజేస్తున్నాడు, వర్షము కురిపిస్తున్నాడు. అందరికీ కావాల్సిన ఈవులు ఈ భూమి మీద ఉత్పత్తి చేస్తున్నాడు. కానీ దేవుని సన్నిధిలో భూమి మీద నరులు చెడిపోయి ఉన్నారు, బలాత్కారముతో నింపబడ్డది. అయితే ఇటువంటి భూమి మీద మనము ఉన్నాం. ఎక్కడున్నాం? ఇటువంటి భూమి మీద మనం ఉన్నాం. కానీ మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట అంటే, సంఖ్యాకాండం 10వ అధ్యాయము 10వ వచనంలో, మరియు ఉత్సవ దినమందున, నియామక కాలముల యందున, నెలల ఆరంభ దినముల యందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించున్నప్పుడు ఆ బూరలు ఊదవలెనప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నియామక కాలములు, ఉత్సవ కాలములు, నెల ఆరంభ దినములలో మీరు దేవుని సన్నిధిలో కనబడినప్పుడు మీరు అర్పించే సమాధాన బలులు, మీరు అర్పించే దహన బలులు, మీరు అర్పించే ప్రతి అర్పణ మీరు దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపకార్థముగా ఉండాలి. అందుకే ఈరోజు నేను మాట్లాడినప్పుడు మన బలము, మన తలాంతులు, మన ధనము, మన సమయము దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండునట్లు ప్రయాసపడాలి అని చెప్పాను. చాలామంది వారి ధనములు దాచుకుంటారు, బలములు దాచుకుంటారు, తలాంతులను దాచుకుంటారు, సమయాన్ని దాచుకుంటారు కదా. నాకు ఇప్పుడు సమయం లేదంటారు. దేవుని కోసం మనం ఏదైనా పని చెప్తే ఇప్పుడు నాకు సమయం లేదంటారు, నాకు చేత కావట్లేదంటారు, లేదంటే నాకు ఈ వర్క్ రాదు అంటారు. అవునా కాదా? చాలా క్రైస్తవ జీవితంలో మందిరానికి వచ్చే వాళ్ళలో మీరే కాదు, చాలామంది అతిథులుగానే ఉంటారు. 9 o'clock అంటే 9 o'clock వస్తాం, 1 o'clock వెళ్ళిపోదాం. ఇది అతిథులు ఆతిథ్యం తీసుకొని వెళ్ళడానికి వస్తారు. మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రభుకి ఇచ్చేది మనం ఇస్తాం, ప్రభు ఇచ్చేది మనం తీసుకొని వెళ్తాం, అలా ఉంటాము. కానీ ఈ మందిరం యొక్క సేవా ధర్మము జరగడానికి కావలసినటువంటి అన్నీ చేసేవారికి ఎక్కువ బ్లెస్సింగ్ ఉంటుంది. ఆమేన్. ఇవన్నీ ఎక్కువగా పరలోకంలో కనబడుతుంటాయి. అందరికీ అవకాశాలు దొరకవు కదా, అందరికీ ఆ సమయం దొరకదు. అవునా? దొరికిన వాళ్ళు సద్వినియోగపరుచుకుంటున్నారు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. మీకు కూడా సమయం దొరికినప్పుడు మీరు కూడా మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే ఇక్కడ ఆయన సన్నిధిలో మనం నియామక కాలములు అంటే ఎప్పుడే కానీ మనం వ్యక్తిగతంగా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, కుటుంబముగా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థనలో పాలు పొందుతున్నప్పుడు, మన బలులను, మన అర్పణలను అర్పిస్తున్నప్పుడు అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయట. అయితే ఎలా మనం అర్పించాలి, ఎలా మనం ప్రభు సన్నిధికి వెళ్ళి మన సమాధాన బలులను, మన అర్పణలను, మన సమయాన్ని, మన తలాంతులను, మన ధనములు వెచ్చించాలట. అంటే ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో చక్కటి మాట ఏమిటంటే, సిద్ధపడి ఆయన సన్నిధిలో కనబడాలంట. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేనే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మొదట దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలంట. అనగా దేవుని సన్నిధికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని అంగీకరించే విధంగా వెళ్ళాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. ప్రతి నెల 3 దినాల ఉపవాసం ఉండి మనం బలలో పాలు పొందుతున్నాం. బలలో పాలు పొందినప్పుడు అది దేవుని శరీరం, దేవుని రక్తం అని ఎరిగి దాన్ని తిని త్రాగేటప్పుడు ఎట్లా పాలు పొందుతున్నాం? మనము ఉపవాసం ఉండి పరిశుద్ధపరుచుకొని యోగ్యముగా, ప్రభుకి ఇష్టమైన వారముగా, పరిశుద్ధముగా, ఆశీర్వాదకరముగా పాలు పొందుతున్నాం. అందుకని ఏం చేస్తున్నాం? 3 దినములు మనము సిద్ధపడుతున్నాం. పరిశుద్ధత కొరకు, యోగ్యత కొరకు, దీవెన కొరకు సిద్ధపడుతున్నాం. అయితే నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో
ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, నీ కుటుంబ ప్రార్థన జీవితంలో ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, సంఘ ప్రార్థనలో పాలు పొందడానికి నీవు నీ ఇంటి వారు ప్రభు సన్నిధికి మందిరానికి ఈ సంఘ ప్రార్థనలో పాలు పొందినప్పుడు, నీ అర్పణల కొరకు అర్పించినప్పుడు, మనం అర్పించే అర్పణలు కూడా అంగీకారముగా ఉండాలి. కయ్యను అర్పణ వేరు, హేబేలు అర్పణ వేరు. ఇద్దరు అర్పించారు, కానీ సిద్ధపాటు కలిగినటువంటి దేవునికి అంగీకారమైన అర్పణ హేబేలు మాత్రమే అర్పించాడు, కయ్యను అర్పించలేదు. అయితే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు సన్నిధికి అనాలోచితంగా వెళ్ళవద్దు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, నీవు నీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీవు నీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అనాలోచితంగా వెళ్ళవద్దు. అనాలోచితంగా నీవు ఏది మాట్లాడవద్దు, ఏది మొక్కుబడి చేసుకోవద్దు. నువ్వు మొక్కుబడి చేసుకొని ఆలస్యము చేయవద్దు అని ఇలా ఎన్నో అతను వివరంగా ఇస్తున్నాడు. అయితే మనము ప్రభు సన్నిధికి దేవుడు ఉన్నాడు, మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు ఉంటాడని గుర్తించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకంటే ముందు ప్రభువే ఉంటాడు. నేను నా ప్రార్థన గదికి వెళ్ళేటప్పుడు నేను పలానా సమయానికి వెళ్తానని నేను నిర్ణయించుకున్న సమయంలో నాకంటే ముందు నా యొక్క ప్రార్థన గదిలో నా ప్రభు ఉంటాడు. మందిరంలో మనము వస్తున్నప్పుడు, ఈ మందిరంలో సేవ సమయంలో 9 అంటే 9 కంటే ముందే నా ప్రభు తన 1000 దేవదూతల సమూహంతో ఉంటాడు. అయితే మనము మన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, మన దేవుని సన్నిధిలో మనం కనబడినప్పుడట సిద్ధపడి మనము ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో మనం సిద్ధపడి కనబడాలి. నీ మొక్కుబడులు చెల్లించుకునేటప్పుడు సిద్ధపడి వెళ్ళాలి. నీ సమయమును ఆయన సన్నిధిలో గడిపినప్పుడు నీవు సిద్ధపడి వెళ్ళాలి. దేవునికి అంగీకారముగా, దేవునికి ఇష్టకరముగా, దేవునికి ప్రీతికరముగా ఆయన మనల్ని చూసి నవ్వాలి, సంతోషించాలి. మన చిన్న బిడ్డలను చూస్తే ఏం చేస్తాం? మనము డ్యూటీకి వెళ్ళి ఇంటికి వస్తుంటాం. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మమ్మీస్గా ఉంటున్నవారు, డాడీస్గా ఉంటున్నవారు బయటికి వెళ్ళి వస్తాం. వచ్చినప్పుడు మన పిల్లలు మనకు ఎదురుగుండా వస్తూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుందండి? చాలా నవ్వుతూ ఉంటాం కదా. చిన్న బిడ్డలైతే ఉరికి వస్తూ ఉంటే మనం కూడా నవ్వుకుంటూ వాళ్ళతో పాటు వెళ్తూ అద్దుకుంటాం. మన దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మనము సరిగ్గా సిద్ధపడి ఆయన కోరుకున్నట్టు వెళితే ఆయన మనల్ని చూసి ఆనందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఎలా సిద్ధపడాలి? వెళ్తాం, ప్రార్థన చేస్తాం. సిద్ధపాటు లేకుండా ప్రార్థన చేయడానికి వెళ్ళకూడదు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 8వ వచనములో, వారు పాడుతూ అద్భుతంగా ప్రభువును ఆరాధన చేస్తున్నారు ఆయన సన్నిధిలో నిలబడి. దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను, స్వరమండలములను, తంబూరాలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండరి. ఈ దావీదు ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారట. పూర్ణ శక్తితో ఆయన సన్నిధిలో వారు పాడుతూ కొనియాడారు. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మనము కూడా మన పూర్ణ శక్తితో ఆయనను పాడుతూ కొనియాడుతూ మహిమపరిచే విధంగా రావాలి. ఆయన సన్నిధికి మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా సిద్ధపడి సరిగ్గా మనము ఎందుకొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నామో ఆ విషయంలో ప్రార్థించేలాగా వెళ్ళాలి. అనాలోచితంగా వెళ్ళి ఏదో ఒకటి ప్రార్థన చేయడం కాదు. తెలుసా, ఇక మొదలు పెడితే మొదలు ఒకటి ఉంటుంది, ఎండింగ్ ఒకటి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొందరేమో చాలా షార్ట్గా, చాలా స్వీట్గా, అర్థవంతంగా ప్రార్థన చేస్తారు. కొందరేమో ఇంకా మొదలు పెడితే ఆగదు ప్రార్థన. అయితే అనాలోచితంగా మనం ప్రార్థన చేయకూడదు. అనాలోచితంగా పాడుతూ కొనియాడుతూ ప్రభువును గణపరచాలని అనుకోకూడదు. మనం ఆలోచన కలిగి, సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధికి వెళ్ళాలి, మనం ఆయన అంగీకరించే విధంగా. అయితే సిద్ధపాటు కలిగి వెళితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? మనము పూర్ణ బలముతో ప్రభువును స్తుతించి పాడి కొనియాడితే, మన సమయాన్ని, మన తలాంతులను వెచ్చిస్తూ మనం ప్రార్థిస్తే, కొర్నేలు కుటుంబం గురించి నేర్చుకున్నాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనంలో దూత గాబ్రియేలు వచ్చి అంటుంది, కొర్నేలు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. అయితే మన ప్రార్థనలు, మన ఆరాధనలు, మన అర్పణలు
మన సమాధాన బలులు, మన బలులు అన్నీ కూడా ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. మొదటి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయనకి సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయంట. అయితే మనము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనము చేసేది ప్రతిదీ జ్ఞాపకార్థంగా ఉంటుంది. మన ప్రార్థన, మన ఆరాధన, మన యొక్క అర్పణలు, మన యొక్క సమయము, మన యొక్క తలాంతులు ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. అందుకని మనము సిద్ధపడి ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఆమేన్. దేవుని సన్నిధికి మనం ఎలా సిద్ధపడి వెళ్ళాలో చెప్పాను. పరిశుద్ధముగా, యోగ్యముగా, దేవునికి అంగీకారముగా మన అర్పణలు, మన ప్రార్థనలు, మన ఆరాధనలు ప్రభుకు అంగీకారముగా, మనము అంగీకారముగా ఉండినట్లు సిద్ధపడి వెళ్ళాలి. మూడవదిగా ఇక ఈ దేవుని సన్నిధికి వెళ్ళిన వారికి ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి చూడండి. ఒకటి కీర్తనలు 16వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుని సన్నిధి గురించట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మీ ఆనందం, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి అని అన్నాడు యేసుప్రభు. ఇక్కడ కూడా ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉన్నది. మనం అడిగేటప్పుడు సంపూర్ణమైన ఆనందం అడగమని అన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం మనకు తెలుసు. ఒబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఉండగా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమును కూడా 3 నెలలలో దీవించాడట. దేవుని సన్నిధి మనతో, మన కుటుంబంతో, మన కలిగిన సమస్త వ్యవస్థతో ఉంటే ఏమి జరుగుతుందట అంటే మనకు సంపూర్ణ సంతోషముతో పాటు మనల్ని, మన కుటుంబాలను, మనకున్న చిరచరాస్తులన్నిటినీ ప్రభు దీవిస్తాడు. పక్క వారితో చేర్చి చెప్పండి, దేవుని సన్నిధి నీతో ఉంటే నిన్ను, నీ ఇంటి వారిని, నీకు, నాకు కలిగిన సమస్తమును దీవిస్తాడు. ఆమేన్. ఆ దీవెన నీకు మాత్రమే కాదు, నీ పొరుగు వానికి మాత్రమే కాదు, ఈ దేశం అంతటా తెలిసేలా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని దీవెన నీవున్న దేశం అంతటా తెలిసేంతగా నీవు దీవించబడాలంటే ఆయన సన్నిధికి సిద్ధపాటు కలిగి నిలిచే అనుభవం కలిగి ఉండు. ఆయన సన్నిధిలో నీవు యథార్థముగా నడుచుకో. నీ దీవెన తప్పకుండా దేవుడు దేశానికి తెలియజేయలోగాక. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చబడకు నిన్ను విడువనని చెప్పగా. రెండవదిగా ఏమి దొరుకుతుంది ఆయన సన్నిధిలో మనం ఉంటే అంటే మన ప్రయాణములలో మనకు కాపుదల ఉంటుంది, మన పడకలో మనకు కాపుదల ఉంటుంది. మనము నిద్ర మేలుకొనినా ప్రొటెక్షన్ ఉంటుంది, నిద్ర పోయినా ప్రొటెక్షన్ ఉంటుంది, మనం ప్రయాణములలో ఉన్న ప్రొటెక్షన్ ఉంటుంది, మనం పనులలో ఉన్న ప్రొటెక్షన్ ఉంటుంది. ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన సన్నిధి మనల్ని కాపాడుతుంది. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలా కాపాడుతుందో, మరుగు చేస్తుందో, అలా దేవుడు తన రెక్కల క్రింద మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మనల్ని అద్భుతంగా సంరక్షించి కాపాడుతూ మనతో చెప్పినది నెరవేరుస్తాడంట. మనకున్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా చెబితే అది జరిగించకపోతే మనం వెళ్ళి అడుగుతాం, డాడీ నేను పాస్ అయితే నాకు ఏమంటారు వాచ్ కొనిస్తా అన్నావు, అవునా కదా? నేను పాస్ అయితే నాకు సైకిల్ కొనిస్తా అన్నావు, కాలేజ్ అయితే స్కూటీ, లేకపోతే లేడీస్ అయితే జెంట్స్ అయితే బైక్ కొనిస్తా అన్నావు అంటారా కదా? ప్రభు కూడా అంటున్నాడు, నేను నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీతో చెప్పినట్లు చేస్తాను. మనం ఒకవేళ ప్రభు అలా చేయకపోతే ఆయన సన్నిధిలో మనం యథార్థంగా ఉంటే, ప్రభువా నీవు నాతో చెప్పినట్లు జరిగించట్లేదంటే ఓకే డన్, నేను జరిగిస్తాను అని చెప్తాడు మళ్ళీ. ఆమె ఆయన మనకు తోడుగా ఉంటే కాపాడుతూ ఆయన మనతో చెప్పినట్లుగా చేస్తాడంట. ఆయన మనల్ని గురించి చెప్తాడు. యోసేపుని అన్నాడు, యోసేపు నేను అందరికంటే గొప్పవానిగా చేస్తాను, అలా చేశాడు. ఆమెన్. అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీ వలన నీ సంతానం వలన భూమి మీద సమస్త జనములు బ్లెస్ చేయబడినట్లు చేస్తాను, అలా చేశాడు. ఆమెన్. అలాగే దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీ ద్వారా నేను ఐగుప్తును గడగడలాడించబోతున్నాను, ఐగుప్తుకు నన్ను కనపరుచుకోబోతున్నాను, ఐగుప్తుకు నేనంటే ఏంటిదో నేను తెలియజేస్తున్నా, నన్ను గురించి ఐగుప్తులో చేయబడిన కార్యములను బట్టి ప్రపంచానికి నన్ను కనపరుచుకోబోతున్నాను అన్నాడు. అలా చేశాడు. అలాగే యాకోబుతో అంటున్నాడు, యాకోబు నేను నీతో చెప్పినట్లు చేస్తానన్న దేవుడు
ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆయన మనల్ని అద్భుతంగా మనతో చెప్పినట్లు ఆశీర్వదిస్తాడు. ఆయన మనతో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాడు. ప్రతి నెల, ప్రతి సంవత్సరం మనకిస్తున్న వాగ్దానములలో ఏది కూడా పోనివ్వడు. నిర్గమకాండం 33:14 నా సన్నిధి మోషేతో అంటున్నాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. చూడండి, దేవుని నమ్మిన ప్రజలకు ఆయన వారికి తోడుగా ఉంటే ఏమి చేస్తాడంటే, మోషే నేను నీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను అంటున్నాడు. రెస్ట్ లేని జీవితాన్ని దేవుడు ఏ మనుషునికి కూడా ఇవ్వడండి. ప్రభు నమ్మకం ముందు మేము రాత్రింబగళ్ళు కష్టపడేవారు, అందులో ఏ సందేహం లేదు. మ్యాక్సిమం 16 గంటలు కష్టపడేవారు. ఒక 8 గంటల్లో అన్ని పనులు చేసుకునేవాళ్ళు. అందులోనే నిద్ర, అందులోనే ఇంకా ప్రయాణాలు ఏమైనా ఉన్నా అన్నీ. కానీ ప్రభు అంటున్నాడు, మోషే నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈరోజు నీతో నాతో అంటున్నాడు ప్రభు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే నీకు నాకు విశ్రాంతిని ఇస్తాడు. రాత్రింబగళ్ళు కష్టపడ్డా కూడా ఫలితం లేని జీవితం కాదు. నువ్వు ఎంత రెస్ట్ తీసుకోవాలో అంత రెస్ట్ తీసుకొని ఎంత వర్క్ చేయాలో అంతే వర్క్ చేసేలా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 6 దినములు కష్టపడి 7వ దినమందు ప్రభు విశ్రమించాడు. ఈ భూమి మీద ఆయన తన స్వహస్తములతో ఆయన స్వరూపం, ఆయన పోలికలో చేసిన మనకు విశ్రాంతి ఖచ్చితంగా ఇస్తాడు. రాత్రి ఎందుకు ప్రతి మనుషునికి రెస్ట్ అంటే బాడీ బలము పొందుకోవడానికి. రెస్ట్ లేకుంటే, నైట్ నిద్ర లేకపోతే బాడీ వినదు, సహకరించదు, బాడీ అలసిపోతుంది, బాడీ సహకరించదు. మనము ఎలక్ట్రికల్ మెటీరియల్ను కూడా 24 hours నడిపితే అవి కాలిపోతాయి, అవునా కదా? మనుషుడు చేసిన ఒక మిషనే తీసుకోండి, మిక్సీని పట్టుకొని ఊరికే దాన్ని చెవులు విన్నట్టుగా విడుతూనే ఉంటే ఉంటుందండి, సాయంత్రం వరకు కుప్పకూలిపోతుంది, కాలిపోతుంది, మంచిగా పొగ వస్తుంది. మానవుని కూడా ప్రభు ఏమంటాడంటే రెస్ట్, విశ్రాంతి కలిగి ఉండాలి. నీకు ఎంత విశ్రాంతి కావాలో అంత విశ్రాంతిని ప్రభు ఇస్తానంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం కరెక్ట్గా నిలబడితే నీకు కావలసిన రెస్ట్ నీకు ఇస్తాడు. నీ రెస్ట్ను దొంగిలించేది ఉంటే దాన్ని లేకుండా చేస్తాడు, నీ దగ్గరికి రాకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనం. ఇది చాలా అద్భుతమైన మాట. నీవు నీ శత్రువులతో యుద్ధములకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. కాబట్టి భయపడవద్దు. శత్రువు ఎంత బలాఢ్యుడైనా వాడిని చూసి భయపడవద్దు. ఉంటుందండి భయపడకుండా? చిన్న ప్రాణం కదా, అవునా కదా? చాలా విస్తారమైన శత్రు సమూహమును చూస్తే ఎందుకు భయం కలగదు? కలుగుతుంది. కానీ ప్రభు అంటున్నాడు భయపడవద్దు. ఎంత విస్తారమైన శత్రు సమూహం ఉన్నా, ఎంత బలము కలిగిన శత్రువైనా, ఎంత బలముతో ఉన్నా, ఎంత బలగముతో ఉన్నా నన్ను చూడు, ధైర్యం తెచ్చుకో, భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం భయపడమండి. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, కాబట్టి మనం భయపడవద్దు. చదువుదాం ఇంకొక మాట. శత్రువు ఎంత బలమైన వాడైనా భయపడదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుదును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నిజముగానే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో బడి వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. సముద్రంలో యోర్దాను నదిలో ఆయన మందసం తీసుకొని వెళ్ళినప్పుడు వెనుకకు మళ్లించబడ్డది. దేవుని సన్నిధి కలిగిన ఏలియా దుప్పటితో కొడితే యోర్దాను 2 పాయలుగా చీల్చబడ్డది. అదే దుప్పటితో ఎలీషా కొట్టిన యోర్దాను 2 పాయలుగా చీల్చబడ్డది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినా కూడా అగ్ని వారికి హాని చేయలేదు. ఇవన్నీ కూడా బైబిల్లో సాదృశ్యముగా, సాక్ష్యాలుగా ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ శోధనలు, వారు శోధన గుండా వెళ్ళారు. శోధన గుండా వెళ్ళినప్పుడు కూడా నది అయినా, జలములైనా, అగ్ని అయినా నేను నీకు తోడై ఉంటాను. ఆ నది నీ మీదికి రాదు, ఆ జలము నీ మీదికి రాదు, అగ్ని నిన్ను కాల్చదు. ఎంత భయంకరమైన శోధనలో వెళ్ళిన ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆ శోధనలో మనం ఏమాత్రం మునిగిపోమని, ఆ శోధనలను జయించి అద్భుతంగా విజయ పదంలో నడుస్తాం.
అందుకని శోధనను జయించాలంటే ఆయన సన్నిధి మనకు కావాలి. సంఘముతో ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. మనము సంఘముగా మనము కూడుకుంటున్నాము కదా. మనము కూడుకున్నప్పుడల్లా మన మధ్యలో ఆయన ఉంటాడంట. ఈ మాట చూడండి, మత్తయి 18:20లో ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉండేదు అన్న దేవుడు ఈరోజు జరుగుతున్న ఈ పరిచర్యలో మనతో ఉన్నాడు. ఈరోజే కాదు, ఈ పరిచర్యలన్నిటిలో కూడా జరుగుతున్న వాటితో ప్రభు మనతో ఉంటున్నాడు. మందిరానికి వచ్చినప్పుడు ఆయన మనతో ఉన్నాడు. ప్రజలతో మనం ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు మన మధ్యలో ఆయన ఉన్నాడని గుర్తించాలి. అంతేకాదు మత్తయి 28:20లో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఆయన నిత్యము మనకు తోడుగా, అనగా ఆయన సన్నిధి మనకు నిత్యము తోడుగా ఉంచే దేవుడు. కాబట్టి మనం నమ్మకము కలిగి అద్భుతంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆఖరిగా ఒక వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడ నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఈరోజు ఇక్కడ ఉంటున్న ప్రతి వ్యక్తితో, ప్రతి కుటుంబంతో ప్రభు అంటున్నాడు, దావీదు వలె మనము కూడా, మన కుటుంబాలు కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండి ఆయన చేత ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలి. అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. జకర్యా గ్రంథం 2:5లో ఉంది, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యలో నివాసనై మహిమకు కారణముగా ఉందును. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉంచి ఆయన మన మధ్యలో నివసించి మహిమకు కారణముగా ఉంటాడంట. కాబట్టి ఆయన సన్నిధి మనకు కావాలి. చెప్పండి, ఇప్పుడు ఏమి నేర్చుకున్నాం? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో కాపుదల ఉన్నది, విశ్రాంతి ఉన్నది. ఆయన చెప్పిన మాట చొప్పున మనల్ని దీవిస్తాడు. ఆయన సన్నిధిలో మనకు ఆదరణ ఉన్నది, శోధనలో కూడా ఆయన సన్నిధిలో మనకు దీవెన ఉన్నది. ఆయన సన్నిధిలో మనకు శత్రువును చూసి భయపడం. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే శత్రువును చూసి భయపడకుండా ముందుకు వెళ్తాం. అందుకని ఆయన సన్నిధి మనకు కావాలి.